హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యింది. రాహుల్ శ్రీనివాస్ ఈ సినిమా డైరెక్ట్ చేశాడు. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. రమేష్ తన స్నేహితుడు రామ్ చరణ్తో కలిసి ఒక ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు. ఎదురుగా ఉన్న పంచాయతీ కార్యాలయంలో పనిచేసే హేమపై అతనికి ప్రేమ పడుతుంది. ఒకరోజు ఆనంద్ తన ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం రమేష్ని సంప్రదిస్తాడు. షూట్ బాగా జరిగిందనుకున్న సమయంలో రామ్ చరణ్ నిర్లక్ష్యం వల్ల వీడియో ఉన్న మెమరీ కార్డు పోతుంది. ఆ మెమరీ కార్డు ఉన్న చిప్పును వెతికే రమేష్ ప్రయాణమే ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు సోషల్ మీడియా మీమ్స్ లేదా ట్రెండింగ్ డైలాగ్స్ని బేస్ చేసుకుని ఫన్ జనరేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. కానీ ఆ టైప్ ఆఫ్ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవు. ఎందుకంటే ట్రెండ్స్ లేదా మీమ్స్ అందరికీ తెలిసే అవగాహన ఉండకపోవచ్చు. అయితే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అలాంటి సినిమాలకి పూర్తిగా డిఫరెంట్గా అనిపించింది. ఈ సినిమాకి అది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఈ సినిమా స్టోరీలో ఎంటర్టైన్మెంట్కి ఎలాంటి డోకా లేకుండా చూసుకున్నారు. స్టోరీకి సంబంధం లేని ప్రత్యేక కామెడీ ట్రాక్స్ని బలవంతంగా ఇరికించలేదు. కానీ స్క్రీన్ ప్లే నుంచి పుట్టే ఫన్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదే అంశం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చిందని చెప్పచ్చు. చిన్న పట్టణ నేపథ్యం, అమాయకమైన పాత్రలు, గందరగోళానికి దారితీసే ముఖ్యమైన ఇన్సిడెంట్స్, సహజంగా వచ్చే హాస్యం, అలాగే హీరో తన స్టూడియోని దాని వ్యాపారాన్ని కాపాడుకునే ప్రయత్నం, ఇలాంటివన్నీ ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు తెప్పిస్తాయి. ఫస్ట్ హీరో చేసే పనులు కొంచెం సందేహంగా అనిపిస్తాయి, కానీ సెకండ్ హాఫ్లో అతని పాత్రకి పూర్తి ముగింపు అనేది లభిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. అయితే ఈ సినిమాలో ఓన్లీ ఫన్ మాత్రమే కాదు, ఎమోషన్స్ కూడా చాలా చక్కగా చూపించారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ వెనుక ఉన్న మెయిన్ అర్థాన్ని స్టోరీ రూపంలో చూపించడం చాలా మంచిగా ఆకట్టుకుంటుంది. ఫోటోగ్రాఫర్గా తిరువూర్ అద్భుతంగా నటించాడు. మాస్టర్ రోహన్పై వచ్చిన సన్నివేశాలన్నీ బాగా వర్కౌట్ అయినాయి. ఇక వరుడు పాత్రలో నటించిన నరేంద్ర రవి తన నటనతో ఆకట్టుకున్నాడు. టీనా సరాబియా, యామ్ని వాళ్ళ పాత్రల మేరకు వాళ్ళు మెప్పించారు. ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే హీరో హీరోయిన్కి మధ్య ఉన్న లవ్ స్టోరీని ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండేది అనిపించింది. ఫస్ట్ హాఫ్లో మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ ఉండబోతుంది అన్నట్టుగా చూపించారు. కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా చివరికి వచ్చేసరికి అనిపించలేదు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ వర్క్ కూడా మంచి షార్ప్ అండ్ క్రిస్పీగా ఉంది. అట్లాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ సినిమాలో చాలా బాగున్నాయి. ఇక డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ విషయానికి వస్తే ఈ సినిమాకి అతను రైటర్గా, డైరెక్టర్గా మంచి టాలెంట్ చూపించాడు. స్టోరీలో ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా ఒక మంచి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో కామెడీతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని చెప్పచ్చు. అమాయకమైన పాత్రలు, వారి మధ్య వచ్చే ఆర్గానిక్ కామెడీ, సిచ్యువేషన్స్ బట్టి వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని స్టోరీలోనే ఉండేటట్టు చేస్తాయి. మంచి కామెడీ ఫిలిమ్స్, అట్లాగే మంచి ఫీల్ గుడ్ ఫిలిమ్స్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.